ఈ నిర్మాత కారణంగా కొట్టుకునే వరకు వెళ్ళిందంట పవన్ కళ్యాణ్ వెంకటేష్ గొడవ. ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంకటేష్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు అంతేకాదు వీరిద్దరు కాంబినేషన్లో గోపాల సినిమా కూడా వచ్చింది. అయితే ఇలాంటి వీరిద్దరూ ఎందుకు కొట్టుకునే వరకు వెళ్ళారు, ఇంతకీ ఈ నిర్మాత వల్ల వీళ్ళిద్దరి మధ్య ఫైర్ పెరిగింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. వెంకటేష్ ఎన్నో సినిమాలు తన నటనతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్లో కూడా అభిమానులు ఉన్నారు. అయితే ఇలాంటి వెంకటేష్ మరి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గోపాల సినిమా వచ్చింది. ఇక ఈ సినిమా కంటే ముందు వెంకటేష్ చాలా మంది హీరోలతో మల్టీ స్టార్ సినిమాలు నటించాడు. అలా ఆయన సంక్రాంతి, F2, F3, సీతమ్మ వాకిట్లు సినిమాల చెట్టు వంటి సినిమాలు కూడా చేశారు. ఇది వెంకటేష్ అందరితో సరదాగా కలిసిపోతూ ఉంటారు. అలాగే ఎక్కువ తక్కువ అనే భావన లేకుండా సినిమాల పాత్ర ఎలా ఉన్నా కూడా నటిస్తూ ఉంటారు. ఇక వెంకటేష్ గారు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం కలిగి ఉంది. మెగా ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్తో మాత్రమే కాకుండా వరుణ్ తేజ్ కూడా ఆయన సినిమాలు తీశారు. అయితే మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధంగా ఉన్న వెంకటేష్ ఓ నిర్మాత కారణంగా పవన్ కళ్యాణ్తో గొడవ వచ్చిందంట. ఇక ఆ నిర్మాత ఎవరో కాదు, వెంకటేష్ అన్నయ్య దగ్గుపాటి సురేష్ బాబు. ఇక ఈ విషయం వెళ్తే దగ్గుపాటి సురేష్ బాబు నిర్మాత చేసిన గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా చేశాడు. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజులు డేట్లు ఇచ్చారంట. కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన సన్నివేశం పూర్తి కావడంతో 15 రోజులు ఎక్కువ చేయాల్సి వచ్చింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం సురేష్ బాబు 35 రోజులు డబ్బులు ఇవ్వాలి, కానీ 20 రోజులు డబ్బులు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ సురేష్ బాబుకి మధ్య చిన్న గొడవ జరిగిందంట. ఇక వీళ్ళిద్దరు గొడవలో వెంకటేష్ కూడా తలదూర్చాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కాబట్టి. సురేష్ బాబుతో పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం ఓర్చుకోలేక పవన్తో గొడవ పెట్టుకున్నారంట. ఇదే విషయం సురేష్ బాబును ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అడగడంతో అదేం లేదు, ఇది చిన్న గొడవ జరిగింది అంతే అంటూ గొడవ గురించి మాట్లాడటం ఇష్టపడలేదు సురేష్ బాబు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్, వెంకటేష్ మళ్ళీ తమ మధ్య వివాదాలు పక్కన పెట్టి ఎప్పటిలాగే కలిసిపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.